హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెక్టర్ కెనడా వ్లాగ్స్. హాయ్, మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. అది ఒక వాటర్ ఫాల్కి. సో సమ్మర్లో ఇది ఫస్ట్ ట్రిప్ మాది, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మేమే కాదు, చాలామంది వస్తున్నారు. సో మీ అందరినీ కూడా నేను చూపిస్తాను. కౌశల్ సే హాయ్. జతికమ్మా హాయ్ చెప్పాను. ఎందుకంత డల్గా ఉన్నా? వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ అంట. మీరు చెప్పండి చేయాలో వద్దో. ఓకే, సో అక్కడికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను. అది చాలా పెద్ద వాటర్ ఫాల్ కాదు, కానీ ఒక ట్రెక్కింగ్ లాగా వెళ్దాం అనుకుంటున్నాము. చాలా మటుకు మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. సో మీకు కూడా చూపిస్తాను. సో కంటిన్యూ చేస్తాను, చూడండి. సో మేమైతే కార్లో ఎక్కేసాము. మా ఫ్రెండ్స్ కూడా ఎవరి కాల్ స్టార్ట్ అయ్యారు. సో చాలా బాగుంది వెదర్, చాలా అంటే చాలా క్లౌడీగా ఉంది. మోస్ట్లీ రెయిన్ అని కూడా చెప్తున్నారు, చూడాలి ఇంకా. సో ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఖచ్చితంగా హ్యాపీయా నువ్వు? ఈసారి మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది, అందుకనే ఇంక ఇలా ప్లాన్ చేసాము వెళ్దాం అనేసి. అఫ్కోర్స్ రెయిన్ ఉంటుంది కానీ తెగిస్తున్నాము. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. మెయిన్ మేము వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్కి వాటర్ ఉండాలనుకుంటున్నాను. సో రండి చూద్దాం. చలికి మొత్తంగా ఎండిపోయి చెట్లు అవి ఇప్పుడు మళ్ళీ కూడా చిగుర్లు వస్తున్నాయి. చాలా అంటే డ్రైగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చిగురు రావడంతో చాలా బాగుంటుంది సిటీ అంతా కూడా. ఈ ట్రిప్కి మేము ప్లాన్ చేసింది ఎప్పుడంటే 1 వీక్ నుంచి మేము అందరం కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే అందరికీ ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. కానీ ఈసారి అయితే అందరికీ కుదిరింది. ఆల్మోస్ట్ లైక్ 6 ఫ్యామిలీస్ వెళ్ళాము పిల్లలతోని, ఇంకా ఫ్యామిలీస్ అందరితో కూడా చాలా బాగా ఎంజాయ్ చేద్దామని బాగా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో 6 ఫ్యామిలీస్ కదా, సో లైన్గా పార్క్ చేసుకున్నాము. అదే ఎంట్రన్స్. ఇంక ఈ వాటర్ ఫాల్కి ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే 2 వాటర్ ఫాల్స్. ఇక్కడ ఆ అప్పెక్కగానే ఇంకా పిల్లలు అయితే ఆడుకోవడానికి రెడీ అయిపోయారు. అసలు పిల్లలే ఒక 11 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళు చూడడానికన్నా ఆడడానికి ఎక్కువ ఎక్సైటెడ్ అయిపోయారు. ఎందుకంటే మాకు సమ్మర్ అనేది అసలు చాలా బాగుంటుంది. ఇంకా చాలా ఎండలు కూడా ఉంటాయి అనుకుంటారు, కానీ ఎండలు ఉండవు అనేసి. కానీ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఇంకా వింటర్ అయితే అసలు మోస్ట్లీ మాకు వింటరే ఉంటుంది కాబట్టి అసలు బయటకు వెళ్ళడానికి అవ్వదు. సో సమ్మర్ అందుకే మేము వదలం అనుకోము. సో చూడండి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్కి ఇంకా చుట్టూ కూడా అంటే అవతల పక్క వెళ్ళడానికి మేము ఇంకా ట్రెక్కింగ్ అంటే అలా వాక్ చేస్తున్నాం అనమాట. సో ఇటు తిరిగిన చుట్టూ తిరిగి మళ్ళీ మేము ఎక్కడైతే పార్క్ చేసామో కార్లో అక్కడికే వచ్చాము. చూడండి అప్పుడే క్లౌడ్స్ అన్నీ వచ్చేసాయి, వర్షం వచ్చేలాగా ఉంది అనుకున్నాం. అంటే మేము వెదర్ రిపోర్ట్ చూస్తే అంతేం లేదు, సర్లే ఏమి ఉండదులే అనుకున్నాము. ఇంకా ఆ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు ఏదైతే ఆ వాటర్ పడుతుందో ఫాల్ లాగా, సో ఇక్కడి నుంచే దాని ఆపోజిట్ సైడ్ వచ్చాము. సో ఇదంతా పారే వాటర్. సో అక్కడ కింద నా ఎడ్జ్కి పడుతుంది అనమాట. సో ఇది ఒక చిన్న బ్రిడ్జ్ లాగా, అంటే మోస్ట్లీ ఒక ట్రెక్కింగ్ లాగే ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యి చాలా అంటే చాలా వేసి ఉన్నాయి. ఇంకా ఇది క్రాస్ చేసాము. ఇంకా చూడండి చాలా పెద్ద వర్షం అనమాట. ఇంకా అందరూ చెట్ల కిందకి అలా నించుండిపోయాము. ఇంకా ఇది తగ్గేలా లేదని చెప్పి ఫస్ట్ లంచ్ చేసి వద్దామని ఇంకా వెళ్ళాము. ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా 9 అయింది, సారీ 9 అంటున్నానేంటి, 1:30 అయింది. ఇంకా తినడానికి అయితే వచ్చేసాము. ఇది అక్కడి నుంచి మాకు ఒక 1/2 అవర్ పట్టింది. మా ఫ్రెండ్స్ వాళ్ళే బుక్ చేశారు ఇక్కడ ఈ రెస్టారెంట్కి. ఇక్కడ బఫే అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బుక్ చేసే బట్టి ఈ ఏరియా అంతా కూడా మాకు ఇచ్చేసారనమాట. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్దామా అనుకుంటే ఆ డౌన్ టౌన్ అనమాట, చూస్తున్నారా బర్లింగ్టన్ డౌన్ టౌన్ వాటర్ ఫ్రంట్ అనేసి ఉంది కదా. సో ఆ బ్రిడ్జ్ అనమాట, బ్రిడ్జ్ చూడడానికి అనేసి మెయిన్గా వచ్చాము. సో మేమైతే స్పెన్సర్ దిగు బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడికే వెళ్దాం అనుకున్నాము. మీకు అక్కడ వరకు కూడా చూపిస్తాను.
యాక్చువల్‌గా తినేసి మాల్‌కెళ్ళాము. అక్కడ ఒక 2 అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చాము. కొంచెం ఈవినింగ్ అయితే బావుంటది కదా అనేసి. ఎందుకంటే వర్షం కూడా పడింది కదా! కానీ ఇక్కడ ఎంత వెదర్ ఏంటంటే అప్పటికప్పుడే డ్రై అయిపోతది. వాటర్ అంతా కూడా డ్రై అయిపోతది. సో, ఇక్కడ పిల్లలందరూ కూడా బాగా ఆడుకుంటున్నారు. మేమేంటంటే అందరూ స్టార్టింగ్‌లోనే పార్కింగ్ దొరకదేమో అని చెప్పి మేమైతే వచ్చేసాము. కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉండిపోయారు. ఆ ముందున స్టార్టింగ్‌లో అనమాట. సో, ఇంకా మేము సర్లే ఈ బ్రిడ్జ్ చూసుకొని అప్పుడు అటెళ్దామని చెప్పి మేము ఇంకైతే అటెళ్ళాము. సో, ఇది చూస్తున్నారా? ఇదేదో లైట్ హౌస్‌లాగా నాకు అనిపిచ్చింది. సో, చాలా బావుంది. సో, ఫస్ట్ ఈ బ్రిడ్జ్ చూసి ఇంతవరకు ఇక్కడే పార్క్ చేసాం గదా! అని చెప్పి ఇక్కడే బ్రిడ్జ్ అది చూసి అప్పుడు అటుపక్క వెళ్దామని చెప్పి వెళ్ళామనమాట. చాలా బావుంది బ్రిడ్జ్ అయితే. ఇక్కడ ఎంత సేఫ్టీ అంటే ఇది మన హైట్ ఆల్మోస్ట్ ఆ సైడ్ అంతా కూడా సో, పిల్లలు పడే ఛాన్స్ ఏముండదు. ఇక్కడ అదే కాకుండా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా! అక్కడ అది నయగర అనమాట. ఆ బ్రిడ్జ్ దాటితే ఒక 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు నయగరకి. ఇంకా పోలీస్ కూడా అలాగా చూస్తున్నారు అంటే సేఫ్టీ అనమాట. సో, అలా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఇది ఆ బ్రిడ్జ్ నుంచి కూడా వాక్ చేసి ఆ పార్క్ సైడ్ ఎళ్ళడానికి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండిపోయారు కదా! సో, అందుకని చెప్పి వెళ్తున్నాము. ఇంకా ఈ రోజుకైతే ఇంత తిరిగేసాము. చాలా టైర్డ్. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇలా ఫ్రెండ్స్‌తో ఎళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. మేమే కాదు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో, ఇది అండి వీడియో. సో, ఫోటోస్ కూడా పెట్టాను. ఒకసారి చూడండి. చాలా ఎంజాయ్ చేసాము.